కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్ పై సమగ్ర నివేదిక ఇవ్వండి. ఎంపీడీఓ సి శ్రీనివాసులు. పార్వతీ పరమేశ్వర్లకు మహాశివరాత్రి నాడు నిర్వహించిన కళ్యాణంలో భాగంగా సోమవారం రాత్రి ఏకాంత సేవా కార్యక్రమం. బీమా రంగ భవిష్యత్తును కాపాడండి. ఎల్ఐసి ఏజెంట్ల హక్కులకు మద్దతు ఇవ్వండి. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని 2023-24 సంవత్సరంలో జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వివిధ శాఖల్లో జరిగిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓ సి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలోని స్త్రీ శక్తి భవనంలోని మండల స్థాయి సర్పంచ్లు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సోషల్ ఆడిట్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ 2023 సంవత్సరం నుండి 24 ఏప్రిల్ వరకు జరిగిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరుగుతుందని అన్నారు. పబ్లిక్ హియరింగ్ సమయంలోని వచ్చినటువంటి అధికారులకు ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ శాఖలకు సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఏపీఓ దృష్టికి గానీ ఎంపీడీఓ దృష్టికి గానీ తీసుకుని రావాలని ఎంపీడీఓ శ్రీనివాసులు సూచించారు. ఈ సమావేశంలోని ఏపీఓ విజయ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి, సర్పంచ్లు బండి వెంకటరత్నమ్మ, వి రమణమ్మ, పంచాయతీ కార్యదర్శులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందువల్ల దాని సర్పంచ్ని విస్మరించకుండా సర్పంచ్ కొన్ని అన్ని పనులు చెప్పి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అయితే మా ఆడిట్ వాళ్ళు గ్రామానికి వచ్చిన వెంటనే కూడా గ్రామంలో ఎవరైతే సర్పంచ్ గారు కానీ సెక్రటరీ చెప్పండి చూడాలి ఏ పంచాయతీ నుండి అయినా వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంపీడీఓ గారు కానీ లేదా ఏపీఓ గారు కానీ లేదా మా తరఫు నుండి కూడా నేను కూడా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఎన్ఆర్జీసీ పథకం పైన మండలంలో ఎన్ఆర్జీసీ ఆ ఇయర్లో జరిగిన పనులపైన సామాజిక ఆడిట్ తనిఖీ ప్రస్తుతం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మండలంలోని అందరి సర్పంచులతో, పంచాయతీ కార్యదర్శులతో మరియు ఫీల్డ్ అసిస్టెంట్తో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ మన ఎంపీడీ ఆఫీస్లో జరిగింది. ఈ సందర్భంగా ఆడిట్కి తీసుకోవాల్సిన చర్యలు, సబ్మిట్ చేయాల్సిన రికార్డులు అవన్నీ ఆడిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఆడిట్ వాళ్ళు ఆయా పనులు తనిఖీ చేసేటప్పుడు సందర్భంగా పంచాయతీకి వచ్చినప్పుడు వాళ్ళకి వసతి సౌకర్యాలు చూపించడం కానీ, అలాగే పనులు దగ్గరుండి పర్యవేక్షించడం కానీ అవన్నీ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పేది ఏమిటంటే ఆయా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి మండలంలో జరిగే సామాజిక తనిఖీని దిగ్విజయంగా చేసి ఆ పనుల్లో ఉండే ఎటువంటి లోపాలు లేకుండా సామాజిక ఆడిట్ తనిఖీ బృందానికి పూర్తిగా సహకరించి ఆడిట్ని సక్సెస్ చేసే విధంగా చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని వెలిసి ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో పార్వతీ పరమేశ్వరులకు మహాశివరాత్రి నాడు నిర్వహించినటువంటి కళ్యాణంలో భాగంగా సోమవారం రాత్రి ఏకాంత సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేక పూల మండపంలో అందంగా అలంకరించి వివిధ రకాల పుష్పాలు, పండ్లు, వేలాది మిఠాయిలు నైవేద్యంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మిర్మిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించే సమయంలో శివలింగం సమీపంలోని నాగేంద్రుడు ప్రత్యక్షం కావడంతో భక్తులంతా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హరహర మహాదేవో శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగింది. నాగేంద్రుడు శివలింగం పక్కనే ఉన్న వేప చెట్టు పై నుండి భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రత్యక్షంగా నాగేంద్రుడిని దర్శించుకుని భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లపూడి గ్రామానికి చెందిన జన వసుంధర
కోలాటాలు, కూచిపూడి నృత్య కళాకారుని సుస్మిత కూచిపూడి నృత్యం భక్తులను అలరించాయి. గూడూరు పట్టణానికి చెందిన అలంకార నిపుణులు కీర్తిశేషులు నటరాజు మొదలియార్ కుమారుడు రాజేంద్ర మొదలియార్ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరులను అందంగా అలంకరించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पुरुषं शादिविक्रमाय नमः, रुद्राय नमः, स्थानवे नमः, ऐर्विच्छाय नमः, दिगंबराय नमः, शाश्वताय नमः, हरिणे नमः, हराय नमः। ध्वंस अभिरुचित्वं स्वगृहे श्री महालक्ष्मी देवता निवास सिच्छत्वं धनलक्ष्मी धान्यलक्ष्मी संतानलक्ष्मी सौभाग्य कल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतघट्टे मेरोः दक्षिण देवताभ्यो नमः। नारायण माधव गोविंद विष्णु मधुसूदन श्रीराम राम रामेति रमे रामे मनोरमे सद्वनामतुल्यं राम राम रामे तत्र योगीश्वरो कृष्णो यत्र पार्थो भवत्वरः तस्य योगो 90% అంతే మార్చేలే అతి వినయం దొత్తలక్ష్మి సృష్టిలో
భక్తు వాగంత ప్రతిపత్తయే జగదక్పితరు వందే పార్వతీ పరమేశ్వరం. స్థానిక స్వామివారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు ఏకాదశి పురస్కరించుకొని వేలాది మంది జనాలు స్వామివారి యొక్క దేవస్థానానికి రావడం జరిగింది. భక్తుల యొక్క కోలాహలంలో స్వామివారి పుట్ట చుట్టూ విశేషంగా దీపావళిని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఏకాదశి సేవ కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారి యొక్క ప్రసాద వితరణ కార్యక్రమంలో విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద నాగేంద్రుడు పుట్ట మీద నుంచి పాకుతూ ఆ వేప చెట్టుపైకి వెళ్ళి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆ నాగేంద్రుని దర్శించుకొని భక్తి పారస్యంలో హరహర మహాదేవ శంభో శంకర్ అనేటువంటి నినాదాలతో స్వామివారు సాక్షాత్కరించేటువంటి ఈ ఆనందకరమైనటువంటి సంతోషాన్ని ఈ యొక్క విశ్వనాథ స్వామి దేవస్థానంతో మేము అందరం పంచుకుంటున్నాం. ఇది ఎన్నో సందర్భాలు జరిగింది, కానీ నమ్మశక్యంగా నిజాలని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మన హైందవ సనాతన ధర్మంలో భగవంతుడి విషయంలో ఎవరు కూడా మనం మిగతాది మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇలా చేస్తే భగవంతుడు అనేవాడు ఇలా చూపిస్తాడని చెప్పడానికి కూడా ఈరోజు ఒక పెద్ద నిదర్శనం. కొన్ని వేల మంది సంఖ్యాబలంలో భక్తుల యొక్క సమూహంలో స్వామివారి దర్శనం ఇవ్వడం సాక్షాత్ మాకు ఆ పరమశివుడే అనుగ్రహంతో మాకు ఈరోజు ఈ ఏకాంత సేవ పర్వదినాన ఆ స్వామి దర్శనం చేసుకోవడం మహదానందంగా ఉంది. చూసిన భక్తులందరూ కూడా ఆనంద పారవస్యంతో చాలా ఆనందపడి హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి నామస్మరణతో అందరూ పులకించిపోయారు. నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర. హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర. ఎల్ఐసి IRDAI తీసుకొచ్చినటువంటి మార్పులు పాలసీదారులు, బీమా పరిశ్రమలు, దేశవ్యాప్తంగా 30 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత జీవిత బీమా ఏజెంట్ల సమైక్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీ రామలీలా మైదాన్లోని శాంతియుత ప్రదర్శనను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సమాఖ్యకు చెందినటువంటి ప్రతినిధులు తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తిని కలిసి వినతి పత్రం అందజేసి శాంతియుత ప్రదర్శనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ గతంలో కూడా ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించిన విషయం వారికి గుర్తు చేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న శాంతియుత ప్రదర్శనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావిస్తారని హామీ ఇచ్చారు. ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసి నడిచిన జైన సైనికులు సగర్వంగా వేడుక చేసుకుందాం రండి. పిఠాపురం మార్చి 14న కలిసి పోరాటం చేశాం, సగర్వంగా వేడుకలు చేసుకుంటాం రండి అని పిలుపునిచ్చారు. ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసిన ప్రతి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ పెద్ద విజయవంతం చేయాలని జై జనసేన నాయకత్వం. వర్ధిల్లాలి ప్రధానమైన పవన్ గారి నాయకత్వం. జనసేన పార్టీ జనసేన పార్టీ. నమస్కారం. దాదాపు 10 సంవత్సరాలుగా సామాన్యుని సమస్యకి గలం తానై సమస్యను నిలువరించి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. గత సంవత్సరం ఆవిర్భావ సభలో గెలిచి ఆవిర్భావ సభలో కలుసుకుందామని చెప్పిన విధంగానే దేశంలో మునుపెన్నడూ ఎరుగని విధంగా 100కి 100% పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ స్ట్రైకింగ్ రేట్తో గెలిచి ఆయన అంటే ఏంటో చూపించారు. గెలవడంతోనే కాదు, దాదాపుగా 10 నెలలు గడిచిన రాష్ట్ర అభివృద్ధి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎరుగని అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందుతున్నాయి. ఆయన ఏదైతే అనుకున్నారో దాదాపు 20 సంవత్సరాలుగా సామాన్యుడికి అండగా ఉండాలి, ప్రజలకు తోడుగా ఉండాలి, పేదరికం నిర్మూలించాలి, అందని ఫలాలు అన్ని వర్గాలకు అందించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి రేపు ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పిఠాపురంలో ఏముంది, డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి వచ్చాడు అని చర్చకు దారితీసిన పిఠాపురం వాస్తవ్యులు,
సగర్వంగా సాధారణంగా ప్రతి గడప వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి జన సైనికులను వీర మహిళలను జనసేన నాయకుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసిన ప్రతి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ పెద్ద పండుగలో మీరు భాగస్వామ్యం కావాలి. అధికారం సాధించిన తర్వాత జనసేన నాయకత్వంలో సీసీ రోడ్లైతే ఏమి, గ్రామ సభలైతే ఏమి, మొన్న తాగునీటి సౌకర్యాలు అయితే ఏమి, మునుపెన్నడి లేని విధంగా నాదెళ్ల మనోహర్ గారు రైతులకు తోలిన ధాన్యానికి 24 గంటల లోపల నిధులు విడుదల చేయడంలో అయితే ఏమి, రాష్ట్ర సంక్షేమమే పరమావధిగా ముందుకు నడుస్తున్న జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతను దేశం మొత్తం తిరిగి చూసే విధంగా మనందరం కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి పండుగ కంటే పెద్ద పండుగ మాకు ఆవిర్భావ దినోత్సవం, జనసేన ఆవిర్భావ దినోత్సవం. కలిసి పోరాటం చేశాం, కలిసి వేడుక చేసుకుంటాం రాండి అని నాదెళ్ల మనోహర్ గారు అయితేమి, మా జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ గారు అయితేమి, జిల్లా నాయకులందరూ కూడా సాధారణంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. పిఠాపురంలో అభివృద్ధి అంటే ఇది. రాబోయే రోజుల్లో పిఠాపురం రోల్ మోడల్ సిటీగా నిలవరించబడుతుంది. దానిని అనుభవించిన ప్రజలు ప్రతి గడప కూడా మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఈ అభిమానాన్ని అందరూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా ఉన్న ప్రతి జనసేన నాయకులు ఈరోజు కలిసి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. జిల్లా కార్యాలయం కేంద్రంగా సీనియర్ నాయకుల సమక్షంలో ఎవరైనా పిఠాపురంకి రావాల్సిన వాళ్ళు మీ పేర్లు, ఫోన్ నంబర్లు జిల్లా కార్యాలయానికి పంపిస్తే నియోజకవర్గాల వారీగా బస్సులు, కార్లు సౌకర్యాలు, అక్కడ భోజన వసతి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా మీ పేరు రిజర్వ్ చేసుకోండి. దాదాపుగా నెల్లూరు జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో దాదాపుగా 30 బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. ఎవరైనా ఇక్కడికి పిఠాపురం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగోలిని మించిన పండుగను మనం పిఠాపురంలో చూపించాలి. అందరం పిఠాపురంలో కలుసుకుందాం. చిత్రాడ 14 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం. కలిసి రండి. జై జనసేన, జై. ఆలసత్వానికి అలవాటు పడిపోయిన అధికారులు అవినీతిని అరికట్టడంలో ఇంకా ఆలోచిస్తున్నారు. అమాయకులు లబోదిబోమంటున్నారు. కార్పొరేషన్ లిమిట్లో పాత ఎంక్రోచ్మెంట్ని తొలగించకపోతే సరాసరి కొత్తగా ఏర్పడే రోడ్ల మీద ఏర్పడే స్థలాలకు కూడా అధికారులు సాక్షులుగా నిలుస్తున్నారు. 2023 ఎలక్షన్లప్పుడు స్థానికంగా ఉన్న వడ్డేపాలెంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న ఒక సామాన్యుడికి కాలం మీద ర్యాంప్ వేసుకోనికుండా స్థానికులు అడ్డుకట్టగా వేయడంతో ఆ రోజు కొంత చొరవ తీసుకొని ర్యాంప్ వేయడానికి మేము సహకరించాం. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హద్దు తర్వాత R&B గేటు తర్వాత రోడ్డు మీద కనీసం కరెంటు సప్లై చేయడానికి కూడా అధికారులు వ్యతిరేకించేంత స్థానంలో 2 అంగళ్ళు పెట్టారు. దానికి అధికారులు చోద్యం చూస్తూ గమ్మున్నారు. గతంలో కమిషనర్ గారిని కలిసి అక్రమంగా సంవత్సరం లోపల ఏర్పడిన కట్టడం కాబట్టి పక్కనున్న పేదలు ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళని తర్వాత సంగతి చూస్తాం, కొత్తగా ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి రానియకూడదని చెప్పి కమిషనర్ గారికి చెప్తే ఒకసారి అధికారులందరూ వెళ్ళారు. R&B అధికారులు సూచించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్న కొట్లకు మేము కరెంటు సప్లై ఇవ్వమని కూడా వ్యతిరేకించారు. కానీ ఇంకా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. మేము దగ్గరగా ఉండి ఈ షాపుకు సంబంధించిన కనీసం ఒక అఫిషియల్ పేపర్ చూపించండి, ఏ అధికారం లేకుండా కన్స్ట్రక్షన్ ఎంత ధైర్యంగా చేశారని మేము ఎంత నిలదీసినా కూడా ఆక్రమణలు తొలగించలేకపోతున్నాం. పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఆ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో తొలగించాలని, లేకపోతే సామాన్యులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆక్రమణలు తొలగించి ఎంట్రన్స్కి అడ్డంకుగా ఉన్న ఈ దురాక్రమణలను ఖచ్చితంగా కూలదోసే వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే సులభ్ కాంప్లెక్స్లు గత 10-15 సంవత్సరాల తర్వాత గాంధీ బొమ్మ సెంటర్లో ఒక సులభ్ కాంప్లెక్స్, ఆ పైపెచ్చు లీలామాల్ సర్కిల్లో ఒక సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఉండేది యూటిలిటీకి. అక్కడ ఉండే స్థానికులు పాదచారులు కూడా వాడుకునే వాళ్ళు, స్థానికంగా ఉన్న షాపులు కూడా పెరిగే కొద్దీ, జనాలు పెరిగే కొద్దీ, పట్టణం అభివృద్ధి పడే కొద్దీ ఇలాంటి ఎక్కువ చేయాల్సింది పోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడానికి తార్కాణంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులభ కాంప్లెక్స్ కూల్చేసింది. అది ఎందువల్ల కూల్చేసిందో తెలియదు. అదేవిధంగా లీలామాల్ కాడ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో షాపుల వారు వాళ్ళందరూ కూడా దాదాపు 150 మంది సంతకాలు పెట్టి మాకు ఇక్కడ సులభ కాంప్లెక్స్ యొక్క అవసరత ఉందని జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయాల్సిందిగా ఈరోజు కమిషనర్ గారిని కోరాము. అందుబాటులో లేకపోయేతలకి డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి
ప్రస్తావించడం జరిగింది. సులభ కాంప్లెక్స్ల ఏర్పాటుకు ఈ పబ్లిక్ యూటిలిటీకి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూస్తాం. ఇకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సోషల్ ఆడిట్ పై సమగ్ర నివేదిక ఇవ్వండి, ఎంపీడీఓ సి శ్రీనివాసులు. పార్వతీ పరమేశ్వర్లకు మహాశివరాత్రి నాడు నిర్వహించిన కళ్యాణంలో భాగంగా సోమవారం రాత్రి ఏకాంత సేవా కార్యక్రమం. భీమారంగ భవిష్యత్తును కాపాడండి, ఎల్ఐసి ఏజెంట్ల హక్కులకు మద్దతు ఇవ్వండి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.